ఈ తెలంగాణ రాష్ట్రంలో నో డ్రగ్స్, యాంటీ డ్రగ్స్ అని చెప్పేసి ప్రతి పార్టీ నుంచి కూడా వినిపించే నినాదం. మరి బీఆర్ఎస్ పార్టీకి ఏమైంది అన్నట్టు పైలట్ రోహిత్ రెడ్డి తన ప్రైవేట్ ఫామ్ హౌస్లో కూడా 2 గ్రామ్స్ కొకెన్తో, అది కూడా టీడీపీ ప్రజెంట్ ఎంపీ పుట్ట మహేష్తో దొరకడం జరిగింది కదా, దానిపైన మీ అభిప్రాయం? అంటే 10 ఏళ్ల నుంచి కేటీఆర్ గారు చేసిన ఒక పాలన, కేసీఆర్ పాలన నడుస్తున్న డ్రగ్స్ మహమ్మారి గురించి భారతీయ జనతా పార్టీ డే 1 నుంచి కొట్లాడుతూ వస్తుంది. ఈరోజు సాక్షాత్తు వాళ్ళ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గారి ఫామ్ హౌస్లోనే ఆ డ్రగ్స్ కార్యక్రమాన్ని బయటికి రావడం మేము ముందు నుంచే చెప్పినాం. వీళ్ళు డ్రగ్స్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, వీళ్ళపై కఠినంగా శిక్షించాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. అది ఇప్పుడు ప్రజల ముందు బయటపడడం జరిగింది. మళ్ళీ కేటీఆర్ గారు చూడండి, పడిన 2 రోజుల తర్వాత అది కూడా టీడీపీ పార్టీ వాళ్ళ ఎంపీ గారి పేరు వచ్చిందని తెలియగానే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీ ఆయనకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ఇచ్చిన వెంటనే ఎక్కడ తెలంగాణ ప్రజల మధ్యలో మేము చీప్ అయిపోతామనే ఆలోచనతో అప్పుడు మెల్లగా ఈ సోయిలేని కేటీఆర్ ఇడిచిండు. నిజంగానే కేటీఆర్కి చిత్తశుద్ధి ఉంటే, యువత పట్ల ప్రేమ, వాళ్ళ ఎదుగుదలపై అవగాహన ఉంటే అప్పుడే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. కానీ అవన్నీ చేయకుండా ఏదో నామకే వాస్తేగా నోటీస్ ఇచ్చి చేతులు దుప్పుకుంటుండు. మేము తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే నువ్వు పీకుడు మాటలు మాట్లాడినావో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా డిక్లేర్ చేస్తావని, నువ్వు వీళ్ళపైన అంతా కఠినంగా శిక్షిస్తావని చెప్పి మేము ఆశిస్తున్నాం.